థియేటర్లు ఎక్కడ పడుకుంటానేమో అనుకున్నా. ఈ మధ్య వచ్చే మూవీస్ అట్లుంది. మత్తు వదలరట్టు చూసాక మరి మీ మత్తు వదిలిందా లేదా? బ్రో నిజంగా నా మత్తు అయితే సీరియస్లీ వదిలింది. ఎందుకంటే నాకు నిన్న నైట్ పెద్దగా నిద్ర లేదు. థియేటర్లు ఎక్కడ పడుకుంటానేమో అనుకున్నా. ఈ మధ్య వచ్చే మూవీస్ అట్లుంది. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగానే నా మత్తు వదిలింది అనమాట. అంటే మత్తు వదలరా పార్ట్ 1కే మత్తు వదిలింది. సో దీంట్లో కూడా కానీ పార్ట్ 1 బెటరా పార్ట్ 2 బెటరా అంటే నేనైతే స్లైట్లీ పార్ట్ 1 బెటర్ అంటాను. ఎందుకంటే మనకు 2019 డిసెంబర్ 25 ఆ టైంలో వచ్చింది మూవీ. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం థియేటర్లో సూపర్గా ఎంజాయ్ చేస్తాము. ఈ మూవీ కూడా నిజంగా చాలా బాగుంది బ్రో. ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ నాకు అనిపిస్తూ ఉంది. అండ్ మెయిన్గా ఏంటంటే సత్య కామెడీ బ్రో. ఈ మూవీలో సీరియస్లీ చెప్తాను, ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, చిన్న చిన్న డైలాగ్సే వన్ లైనర్స్, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు. నిజంగానే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రజెంట్ బెస్ట్ కమెడియన్ ఎవరు అంటే సత్య అని ప్రతి ఒక్కరు తెలుపుతారనమాట. అది ఈ మూవీది ఆయన ప్రూవ్ చేసేస్తున్నారు. సో సత్య తర్వాతనే వెన్నెల కిషోర్ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి, ఎవరైనా సత్య తర్వాత నేను ప్రూవ్ చేస్తానన్నమాట. ప్రెసెంట్ వెన్నెల కిషోర్ హిల్లరియస్ కామెడీ ఉంటుంది కదా, ఇందులో ఎలా ఉంది? ఈ మూవీలో కంప్లీట్లీ సత్య గారు డామినేట్ చేసేస్తారనమాట. వెన్నెల కిషోర్ గారికి అంత స్కోప్ ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే సత్యతో కంపేర్ చేసుకుంటే పక్కనుండే హీరోకే పెద్ద స్కోప్ లేదనమాట. ఎందుకంటే సత్యనే మెయిన్ హీరో లాగా ఉంది మూవీలో. పార్ట్ 3కి లీడ్ వదలలేదు. బట్ డెఫినెట్లీ మనకు పార్ట్ 3 వస్తుందని నాకు అర్థమవుతుంది జనాలు చూసేదానికి. ఎందుకంటే పార్ట్ 1లో కూడా ఏం లీడ్ వదలలేదు కదా. పార్ట్ 2లో కూడా ఇంకా దాంట్లో నుంచి ఒక స్లైట్ కంటెంట్ తీసుకొని పార్ట్ 3లో మిక్స్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రో ఇంకొకటి ఏంటంటే మత్తు వదలరా 1లో కొన్ని సీన్స్ అందరికీ నచ్చిన సీన్స్ కొన్ని ఉంటాయన్నమాట. గుండు సుదర్శన్ సీన్ కావచ్చు, లేకపోతే ఓరినా కొడక సీన్స్ కావచ్చు, ఈ అజయ్తో సీన్స్ కావచ్చు. మళ్ళీ అలాంటి సీన్స్ ఈ మూవీలో ఒక డేజావు మూమెంట్ లాగా. సో స్టోరీ కూడా కొంచెం స్లైట్లీ అట్లే రన్ అవుతూ ఉంటుంది. నిజంగా అప్పుడు వచ్చేసి బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా చెప్పండి మత్తు వదలరా. ఓవరాల్గా చెప్పాలంటే మీరే అన్నారు మత్తు వదలరా చాప్టర్ 1 పార్ట్ 1 అప్పుడు చూసిన తర్వాత మత్తు వదిలింది. ఈ మూవీ కూడా ఈరోజు చూసిన తర్వాత నిజంగా మత్తు వదిలించిన ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ బ్రో. బాగుంది, ఒక మంచి థ్రిల్లరు, ఒక కాప్ జోనర్ అనమాట. కామెడీ అండి. సత్య గారి కామెడీ కోసం నేను చాలా రోజుల తర్వాత ఈ మూవీ ఒక థియేటర్లో మూవీ రెండోసారి చూస్తామని నేను అనుకుంటాను.